Hi friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఈరోజు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నుండి మనకు గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో దీనికి వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళు అండ్ ఐటీఐ పాస్ అయి ఉన్న వాళ్ళు అండ్ డిగ్రీ అండ్ డిప్లొమా అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఇక్కడ 10th క్లాస్ ఎవరైతే పాస్ అవుట్ అయినారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. 18 టు మనకు ఏజ్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. 18 ఇయర్స్ అయితే అయితే ఉండాలి. మనకు 18 ఇయర్స్ నుండి స్టార్ట్ అయితే అవుతుంది ఏజ్ అన్నమాట. సో 18 ఇయర్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఓన్లీ 10th క్లాస్ అయితే ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి అండ్ డిఫరెంట్ మనకు క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు పోస్టులు అయితే రిలీజ్ చేశారు అనమాట. సో మనకు గ్రూప్ ఏబిసి పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ చూసుకోవచ్చు అనమాట. 1st ఆగస్ట్ నుండి 31st ఆగస్ట్ వరకు అయితే ఇచ్చారు. తర్వాత మోడిఫికేషన్ డేట్ వచ్చేసి మనకు 3rd సెప్టెంబర్ నుండి 5th సెప్టెంబర్ వరకు అయితే మనకు ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే విండో అయితే ఓపెన్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ పోస్ట్ వేసి ఇక్కడ పోస్ట్ నేమ్ తర్వాత మనకు ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి. మనకు గ్రూప్ ఏలో గ్రూప్ బిలో సో మీకు సంబంధించిన అనేది మీరు గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సిలో మనకు వచ్చేసి 10th పాస్ అవుట్ అయిన వాళ్ళు, గ్రూప్ బిలో వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, గ్రూప్ ఏలో మనకు ఇక్కడ డిగ్రీ డిప్లొమా చేసిన వాళ్ళు మనకు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అండ్ మీ యొక్క పోస్ట్ను బట్టి ఇక్కడైతే చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. నేనైతే మీకు తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో నోటిఫికేషన్లో మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరు జాగ్రత్తగా నోటిఫికేషన్ చూసి మీరు ఇప్పుడు అప్లై నేను ఏ విధంగా చేస్తానో ఆ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అనేది అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది చూసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మనకు యూఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు అయితే చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు అనేది లేదన్నమాట. సో ఇక్కడ చూసుకోండి మీ యొక్క సంబంధించిన ఫీజు అనేది. అండ్ ఇక్కడైతే మనం అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అన్నమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ న్యూ యూజర్ ఇక్కడైతే మనకు వేకెన్సీస్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేసేసి లేదా మనకు ఇక్కడైతే మనకు ఇక్కడ క్యాండిడేట్ రిజిస్టర్ ఉన్నాయి కదా దీని మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఇక్కడ లాగిన్ చేయడం అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనం రిజిస్ట్రేషన్ చేయకపోతే ఇక్కడ మీరు ఎప్పుడైనా లాగిన్ చేసి ఉంటే లాగిన్ చేసుకొని అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అదే న్యూ యూజర్ ఉంటే ఇక్కడ రిజిస్టర్ నా మీద అయితే క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ చదివిన తర్వాత ఇక్కడ అగ్రీ చేసేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే ఫామ్ అయితే ఈ విధంగా అయితే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు జాగ్రత్తగా మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాలి. మీ యొక్క నేమ్ ఇక్కడ మీకు సంబంధించిన ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. ఫాదర్ ఫుల్ నేమ్ ఇక్కడ ఫాదర్ కన్ఫర్మ్ ఫుల్ నేమ్, మదర్ కన్ఫర్మ్ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ కన్ఫర్మ్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ షీట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ జెండర్ సో మీరు మేల్ ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెరిఫై అయితే చేసుకోవాలి కన్ఫర్మ్ అనేది. తర్వాత నేషనాలిటీ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇంకోసారి సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ ఈమెయిల్ ఐడికి అనేది ఓటీపీ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది. వెరిఫై అయితే చేసుకోండి. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మనం పాస్వర్డ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే మనకు క్యాపిటల్ ఆల్ఫాబెట్ అయితే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏది ఉంటుందో ఆల్ఫాబెట్ ఇచ్చేయాలి. తర్వాత లోవర్ కేసెస్ నెంబరిక్ స్పెషల్ క్యారెక్టర్ అయితే మీ యొక్క ఇచ్చేసి నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా యాక్టివ్గా ఇచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద అయితే జాగ్రత్తగా చూసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ మనకు క్లారిటీగా అయితే చూసుకోమంటుంది కరెక్ట్గా అనేది. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం అసలు అయితే ఉండదు. సో మీరు జాగ్రత్త చూసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసండి. జాగ్రత్త చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఐడి అయితే వచ్చేస్తుంది యూజర్ ఐడి అనేది. సో మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ లేదా ఇక్కడ మీకు సంబంధించినది ఫోటో అయితే తీసుకోండి. అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్కి అనేది ఆల్రెడీ వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఏమైతే ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇప్పుడు మనం లాగిన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మనకు ప్లీజ్ క్లిక్ హియర్ టు లాగిన్ మీద క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనం లాగిన్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడైతే మీకు యూజర్ ఐడి వచ్చింది కదా ఈ యొక్క యూజర్ ఐడి అండ్ మీరు పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేశారో పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేసేసేయండి.
ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అయిపోతుందన్నమాట. సో ఇక్కడ రాగానే మనం స్క్రోల్ అయితే చేయాలి. ఇక్కడ అన్ని ఇన్‌స్ట్రక్షన్ జాగ్రత్తగా చదువుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. మనకు 6 స్టెప్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా మనకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ మన యొక్క నేమ్స్ అవి అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకు కేటగిరీ, సో మీ యొక్క క్యాస్ట్ యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీక్ సెక్షన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ లో మ్యారీడా సింగిల్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ 40% డిజబిలిటీ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత ఇక్కడ డొమెస్టిక్ ఇక్కడ స్టేట్ జమ్మూ కాశ్మీర్ ఇక్కడ 1989 లో ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత మీరు సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. ఆ తర్వాత మీరు మెరిటరీ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేసేయండి. జాగ్రత్త లెంత్, తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క సిటీ డిస్టిక్ వచ్చేస్తుంది. తర్వాత పిన్ కోడ్ ఇచ్చేసేయండి. అండ్ మీకు పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండెన్స్ సేమ్ ఉంటే దీంట్లో టిక్ చేసేసేయండి. మనకు ఆటోమేటిక్గా అనేది ఇక్కడ ఫిల్అప్ అయితే అయిపోతుంది. సో జాగ్రత్తగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు 10th క్లాస్ నుండి అయితే మనం యాడ్ అయితే చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన డీటెయిల్స్లో ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన ఇక్కడైతే కోర్స్ నేమ్ ఆటోమేటిక్గా మనకు 10th డిసిప్లిన్ వచ్చేసింది. తర్వాత మీరు బోర్డు 10th క్లాస్ అనేది మీకు సంబంధించిన ఏ బోర్డు ఉంటుందో మీ యొక్క స్టేట్ సంబంధించిన బోర్డు అయితే ఉంటాయి కదా, సో అవి అయితే దీంట్లో అయితే ఉంటాయన్నమాట. సో మీ యొక్క సంబంధించిన బోర్డు అనేది దీంట్లో అయితే చూసుకోండి. సో మనకు బోర్డ్స్ నేమ్ అనేది దీంట్లో అయితే ఉంటాయన్నమాట. సో మీ యొక్క బోర్డ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ డే మంత్ ఇయర్ ఎప్పుడైతే 10th క్లాస్ పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ మంత్ డేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డన్ మీద క్లిక్ చేసేసండి. తర్వాత మీకు సిజిపి అయినా పర్సెంటేజ్ అనేది సిజిపి ఉంటే మీకు సంబంధించిన సిజిపి అనేది ఎన్ని వచ్చినాయో అన్ని అనేది దీంట్లో సిజిపి అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు పర్సెంటేజ్ ఉంటే మీరు పర్సెంటేజ్ అయితే దీంట్లో అయితే మీకు సంబంధించిన పర్సెంటేజ్ అనేది ఇచ్చేసేయండి డైరెక్ట్గా. ఆ తర్వాత ఇక్కడైతే మనకు జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఓన్లీ మనకు ఇక్కడ అయితే 10th క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడిగింది అనమాట. సో మనకు ఇక్కడ యాడ్ చేయాలంటే మనకు యాడ్ అయితే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ 10th క్వాలిఫికేషన్ అయితే అడిగారు. సో తర్వాత అయితే మనం చూద్దాం అనమాట ఏ విధంగా అప్లికేషన్ అయితే వస్తుందో. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన అనేది ఇక్కడైతే మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు ఫోటో ఇక్కడ జాగ్రత్తగానే 20 నుండి 100 KB జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో ఇక్కడైతే మనకు జేపీజీ ఫార్మాట్లో ఇక్కడైతే వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి మనకు. సో ఇక్కడైతే మనకు టేకిన్ ఇక్కడైతే లైట్ కలర్డ్ ఇక్కడ ప్రొఫిటబుల్ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు ఉండాలి. సో జాగ్రత్తగా అనేది మీకు సంబంధించినది ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ ఇక్కడ చేసేయండి. మనకు ఎగ్జాంపుల్ ఫొటోస్ అయితే ఇచ్చారు, మీకు అయితే చూపెడతాను. సో ఇక్కడ మనకు ఈ విధంగా అయితే ఫోటో అయితే యాక్సెప్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఉండేటట్టు మీరు చూసుకోండి. సో ఈ విధంగా మీ యొక్క ఫోటో అనేది చూస్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీ యొక్క సిగ్నేచర్ అయితే 10 to 40 KB అయితే ఉండాలి. సో ఇక్కడ మనకు ఇక్కడ వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్ అయితే మనం రాయాలన్నమాట. సో మనం క్యాపిటల్లో కాకుండా మీ యొక్క స్టైల్లో అయితే అప్లోడ్ చేయండి. క్యాపిటల్లో మీరు ఇక్కడ సిగ్నేచర్ అయితే ఉండొద్దు. సో ఇక్కడ జాగ్రత్తగా పిక్సెల్ లేదా మీరు కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడైతే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట, మనకు సంబంధించిన డాక్యుమెంట్స్. సో ఇక్కడైతే మనకు 60 నుండి 50 ఇక్కడ 5 MBలో అయితే మనకు జేపీజీ ఫార్మాట్లో PDF ఫార్మాట్ ఫైల్ అనేది మనకు అలౌడ్ అయితే ఉంటుందన్నమాట. సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇక్కడ సర్టిఫికేట్ అయితే అడుగుతుందన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది యూఆర్ కేటగిరీ వాళ్ళకైతే సర్టిఫికేట్ అయితే అడగదు. సో మీరు డైరెక్ట్గా ఏం చేయాలంటే ఇక్కడ మనకు క్యాస్ట్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ SSC మార్క్స్ మెమో లేదా సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదైతే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అయితే వస్తాయన్నమాట. ఏమైనా మీకు మిస్టేక్ అనిపిస్తే ఇక్కడైతే పెన్సిల్ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసేసి ఎడిట్ చేసుకోవచ్చు ఏమైనా మిస్టేక్ ఉంటే. ఒకవేళ మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఏం చేయాలంటే ఇక్కడైతే మనం అగ్రీ డిక్లరేషన్ యాక్సెప్ట్ ఉన్నాయి కదా, సో ఐ యాక్సెప్ట్ ఆల్ అబౌవ్ డిక్లరేషన్ కదా, దీంట్లో టిక్ అని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ దగ్గర మనకు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ కదా, దీని మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ మనం సబ్మిట్ చేసే ముందు ఇక్కడైతే మనకు వెరిఫై అయితే చేసుకోమంటుంది సర్టిఫికేట్ అనేది. సో మీరు కన్ఫర్మ్ అయితే చేసుకున్న తర్వాత
ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా హ్యావ్ ఇన్షూర్డ్ దట్ ఇక్కడ ఎవ్రీథింగ్ హెస్ బీన్ ఫిల్ కరెక్ట్లీ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడ యాక్సెప్ట్ ద అబౌట్ డిక్లరేషన్ చేసేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే మనకు సబ్మిట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ అప్లై పోస్ట్ ఆప్షన్ వస్తుంది. సో మనకు సంబంధించిన పోస్ట్ అనేది మీరు ఏ లేదా బి లేదా సి గ్రూప్ ఇది మీరు దీనికైతే అప్లై అయితే చేద్దాం అనుకుంటున్నారో దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు దీంట్లో అయితే ఏ పోస్ట్కి అయితే అప్లై అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ అనేది ఇక్కడైతే సబ్మిట్ అయితే. సో ఇక్కడ మీ యొక్క పోస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సంబంధించిన గ్రూప్ సి నుండి తర్వాత గ్రూప్ ఏ నుండి గ్రూప్ బి నుండి చేయాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకొని దాని మీద సంబంధించినది పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే మనకు పోస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది ఉంటుంది. తర్వాత ఇక్కడైతే డూ యూ హ్యావ్ మెట్రికులేషన్ ఎస్ఎస్సి. సో మీరు బోర్డ్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ అయితే ఎస్ అని చేయండి, ఎందుకంటే పాస్ అయినా అంటున్నారు. సో ఇక్కడ ఎస్ అయితే కంపల్సరీ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసింది. అదే వేరే మీరు పోస్ట్ గ్రూప్ సంబంధించిన పోస్టులు సెలెక్ట్ చేసుకుంటే మీకు క్వాలిఫికేషన్ ఉన్నదా అంటున్నారు. సో దాని మీద ఎస్ చేసేసి మీరు సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది మళ్ళీ ఇంకోసారి అయితే. సో మీ యొక్క సంబంధించిన ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఇందాకైతే మీరు ఏదైతే అప్లోడ్ చేశారో అదైతే సేమ్ యాజ్ గా ఇక్కడ అప్లోడ్ చేసేసి ఇక్కడ మనకు ప్రివ్యూ ఆప్షన్ వస్తుంది. సో ప్లీజ్ ఇక్కడ అప్లోడ్ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు ఎనేబుల్ ప్రివ్యూ ఆప్షన్ దీని మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది. సో చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం 10th క్లాస్ సంబంధించిన అనేది డూ యూ హ్యావ్ మెట్రికులేషన్ ఎస్ఎస్సి ఇక్కడైతే బోర్డ్ రికగ్నిషన్ ఉండి ఇక్కడ ఎస్ చేయాలి. తర్వాత మనం ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే వెరిఫైడ్ డాక్యుమెంట్స్ మీద ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం వెరిఫై అయితే చేసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే మనం వెరిఫై అయితే అయిపోయిన తర్వాత యాక్సెప్ట్ అయితే చేయాలి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అనేది మనం ఫస్ట్ డాక్యుమెంట్స్ అనేది చెకప్ అనేది ఇక్కడైతే తీసుకోవాలి. సో ఇక్కడైతే మీకు ఇక్కడ మనకు వెరిఫైడ్ డాక్యుమెంట్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు మెమో అనేది చూపెడుతుంది. సో ఇక్కడ మీరు ఐ కన్ఫర్మ్ డాక్యుమెంట్స్ చేసేసి ఓకే మీద క్లిక్ చేసండి. కన్ఫర్మ్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అనేది డిక్లరేషన్ వస్తుంది. యాక్సెప్ట్ చేసేసి ఇక్కడ మనకు సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టు పే ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫీజు అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీకు సంబంధించిన అనేది మీరు దేని ద్వారా అయితే మీరు చేయాలనుకుంటే ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు పేమెంట్ ఆప్షన్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్బీఐ ఇక్కడ ఈపే అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే పేమెంట్ అనేది చూపెడుతుంది అనమాట. ఇక్కడైతే మీరు మీకు సంబంధించిన కార్డు కానీ ఇక్కడ యూపీఐ కానీ దేని ద్వారా అయితే చేయాలనుకుంటే ఫోన్పే గూగుల్ పే ద్వారా అయితే మీరు ఇక్కడైతే చేసుకోవచ్చు అనమాట. సో మీరు క్యూఆర్ కానీ మీకు సంబంధించిన యూపీఐ కానీ సో దాని ద్వారా అయితే మీరు చేసుకోవచ్చు. సో లేదా మీరు ఎంటర్ చేసి మీకు సంబంధించిన అనేది క్యూఆర్ ద్వారా అయితే అక్కడ నుండి అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఈ యొక్క క్యూఆర్ స్కాన్ చేసేసి డైరెక్ట్గా అనేది పేమెంట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇక్కడ థ్యాంక్ యూ ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ ఇక్కడ ట్రాన్సాక్షన్ మనకు ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం గో టు డెస్క్బోర్డ్ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నుండి అయితే మనకు సంబంధించిన అప్లికేషన్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫైల్ వచ్చేసి సబ్మిటెడ్ అండ్ ఇక్కడైతే పేమెంట్ వచ్చేసి అప్లోడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన డౌన్లోడ్ ఇక్కడ యూజర్ ప్రొఫైల్ అండ్ మీకు సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ అయితే చూసుకోవచ్చు. అండ్ మీ యొక్క డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ సంబంధించిన ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.